బుట్టలో మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసలు బీజేపీయే టార్గెటా? అధికార పక్షాన్ని వదిలేసి ఎందుకు టీఆర్ఎస్ పక్షాన్ని వదిలేసి అధికార టీఆర్ఎస్ను వదిలేసి బీజేపీ వెంట ఎందుకు పడుతున్నారు? బీజేపీ అంటే భయమా లేదంటే బీజేపీ ప్రత్యామ్నాయమా రాష్ట్రంలో? ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. విషయం పూర్తిగా వివరాల్లోకి వెళ్తే రేవంత్ రెడ్డి కేసీఆర్ వదిలిన బాణము అనేటువంటి చర్చ రాష్ట్రంలో జరుగుతుంది. చాలా హాట్ టాపిక్గా చర్చ జరుగుతోంది. ఎందుకు అంటే ప్రతి అంశంలో కూడా బండి సంజయ్ దగ్గినా తుమ్మినా కూర్చున్నా లేచినా బండి సంజయ్నే కాపీ కొడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎస్, దానికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే బండి సంజయ్ పాదయాత్ర మొదలుపెట్టిన మొదటి రోజే దానికి ఒక కార్యక్రమాన్ని రచించుకున్నారు రేవంత్ రెడ్డి గారు. తప్పులేదు, రచించుకోవచ్చు, నో ప్రాబ్లం. అది కాస్త పోస్ట్ పోన్ అయింది కొన్ని కారణాల వల్ల. అదే సంబంధించినటువంటి ఆశీర్వాద యాత్ర కిషన్ రెడ్డి ప్రోగ్రాం ఉన్నందుకు కాస్త పోస్ట్ పోన్ చేసుకురు. ఆ డేట్ ఏదైతే ప్రకటన చేసిరో అదే రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి మరొక ప్రకటన బండి సంజయ్ చేపట్టినటువంటి కార్యక్రమానికి. అది కూడా కొన్ని కారణాల వల్ల కొద్దిగా పోస్ట్ పోన్ అయింది. ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక సీనియర్ నేత మొదటి నుంచి రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ డెవలప్మెంట్ కోసం కష్టపడినట్లయితే చనిపోవడంతో పోస్ట్ పోన్ అయింది సంతాప దినాల వల్ల. కాస్త ఇంకోసం పోస్ట్ పోసి ఒక డేట్ అనౌన్స్ చేసడం జరిగింది. ఆ డేట్ రోజు మళ్ళీ ఒక దీక్ష, మళ్ళీ ఒక ధర్నా మనం చూడడం జరిగింది. ఆ రోజు ప్రకటనలు, ఆ రోజు దీక్షలకు సంబంధించి. తర్వాత సెప్టెంబర్ 17 అమిత్ షా రావడం జరిగింది ఢిల్లీ నుంచి. ఆ రోజు తెలంగాణ విమోచన దినోత్సవం కోసం బీజేపీ మొదటి నుంచి పోరాడుతూ ఉంది. ఇంకోటి, అమిత్ షా ప్రోగ్రాం 3 నెలల ముందే ఫిక్స్ అయింది. 3 months ముందే అమిత్ షా తెలంగాణకు రావడం ఖాయమని ఎప్పుడో తేలిపోయింది. ఎన్నోసార్లు ప్రకటనలు, పేపర్లో వార్తలు వచ్చినటువంటి సిచ్యువేషన్. భారీ ప్రోగ్రాం డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. నిర్మల్కి సంబంధించినటువంటి ఆ సభ అదే రోజు గజ్వేల్లో రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం పైన ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్కి అంత భారీ ఎత్తున వెళ్ళడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు, అక్కడికి ప్రజల్ని ఎవరు తరలించారు, అనుమతులు ఎవరు ఇచ్చారు, అసలు దాని వెనకాల ఎవరు మద్దతు ఉంది అనేటువంటిది. సీఎం కేసీఆర్ మద్దతు ఉంది, టీఆర్ఎస్ మద్దతు ఉంది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇది చర్చ జరుగుతుంటూనే మరొకటి, అక్టోబర్ 2న బండి సంజయ్కి సంబంధించినటువంటి ఆ రోజు పాదయాత్ర చివరి రోజు, అంటే మొదటి విడతకు సంబంధించిన చివరి రోజు. అదే రోజు ఈరోజు సిరిసిల్లలో రేవంత్ రెడ్డి కార్యక్రమం పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇవన్నీ వెనకాల ఎవరు అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేసీఆర్ వదిన బాలమా అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చలోకి వెళ్దాం. ప్రస్తుతం మనతో పాటు నేషనలిస్ట్ హబ్ ఎడిటర్ సాయి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ అండి. నమస్తే. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని అనేటువంటి విషయం పైన ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. సాయి గారు, నిజంగా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ కోసం పనిచేస్తూ ఉన్నారా? టీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం అనుకుంటున్నారా? లేదు అంటే ఈ ప్రతిపక్షాన్నే ప్రధాన ప్రతిపక్షం అనుకుంటున్నారా? ఇద్దరు ప్రతిపక్షాలే, ఇద్దరు, బీజేపీ కాంగ్రెస్. ఇక బీజేపీని కాకుండా టీఆర్ఎస్ని ఎక్కువ పెట్టాల్సినటువంటి అంశం వదిలేసి ఎక్కువగా బండి సంజయ్ని టార్గెట్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు? కరెక్ట్ మధు గారు. తెలంగాణలో రాజకీయాలు ఎట్లున్నాయంటే, మొట్టమొదట కేసీఆర్ కాంగ్రెస్ మొత్తాన్ని ఖాళీ చేశారు. కాంగ్రెస్ ని బలహీనపరచడమే టార్గెట్ గా 2014 నుంచి ఆయన పావులు మనం కదిపిన విధానం చూస్తుంటే అర్థమవుతుంది. ఈ 2019కి ఊహించని విధంగా కేసీఆర్ కి ఒక బలమైన ప్రత్యర్థి ముందుకొచ్చారు. అంటే అప్పటిదాకా కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రత్యామ్నాయము, కాంగ్రెస్ పార్టీని అణిచివేస్తే అక్కడ ఉన్న నాయకులందరినీ మనం తీసుకోగలిగితే, తెలుగుదేశం పార్టీని ఖాళీ చేస్తే ఇంకా మనకు ఎవరు ఎదురుండరు అనే భావన కేసీఆర్ గారికి ఉండేది. బట్ 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ లో వచ్చిన రిజల్ట్స్, ఒక 4 ఎంపీలు బీజేపీకి రావడము, కాంగ్రెస్ పార్టీకి 3 ఎంపీలు వచ్చాయి. బట్ అట్ ద సేమ్ టైం దేశవ్యాప్తంగా చూస్తే భారతీయ జనతా పార్టీ విస్తరిస్తున్న క్రమాన్ని చూస్తే, భారతీయ జనతా పార్టీ ఒక ప్లేస్ లో గనక కొంత ఫీల్డ్ వచ్చిందంటే గనక వాళ్ళు అసలు ఆగరు. భారతీయ జనతా పార్టీ ఆగదు అసలు. మీకు బెంగాల్ లాంటి ప్లేస్ చూసినా, అటు త్రిపుర చూసినా, లేకపోతే అనేక రాష్ట్రాలు, ఈవెన్ ఉత్తరప్రదేశ్ చూసినా, ఎక్కడ చూసినా కొంచెం బేస్ వచ్చిందనంటే భారతీయ జనతా పార్టీని ఆపడం ఎవరి వల్ల కాదు. సో భారతీయ జనతా పార్టీకి ఉన్న ఒక దాంట్లో ఉండే కార్యకర్తలు అంటారా, లేకపోతే ఆర్ఎస్ఎస్ అంటారా, ఇంకోట భారతీయ జనతా పార్టీని ఆపాలంటే భారతీయ జనతా పార్టీకి ఎంతో కొంత బ్యాకేజ్ ఉండాలి. సో ఆపే క్రమంలో దాన్ని ఆపడం సాధ్యం కాదు అనే ఒక అభిప్రాయం అయితే ఖచ్చితంగా కేసీఆర్కి వచ్చిందేమో అనిపిస్తుంది. దాన్ని బేస్ చేసుకునే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్న ప్రాధాన్యత కానివ్వండి. మొన్నటికి మొన్న నేను ట్వీట్ కూడా చేశాను. యాక్చువల్లీ
కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు అప్పుడు మన మల్లారెడ్డి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి మధ్య ఒక బూత్ పురాణం నడిచింది. ఆ బూత్ పురాణం అంతా కూడా వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ ని బతికించే ఒక ప్రయత్నమా అని చెప్పి నేను ట్వీట్ కూడా చేశాను గతంలో. సో అంటే నిజంగానే మొత్తానికే అసలు లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వెళ్ళిన టైంలో ఈ రోజు ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక చీలిక వాతావరణం, ఓట్లలో చీలిక వస్తే టిఆర్ఎస్ పార్టీ బయటపడడం సాధ్యమవుతుంది. కేసీఆర్ వదిలినటువంటి బాణం రేవంత్ రెడ్డి అనేటువంటిది ఈ డైలాగ్ పాతనే కనిపిస్తుండొచ్చు కానీ ఈ తతంగం అంతా చాలా కొత్తగా జరుగుతోంది, చాలా వింతగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం సాయి గారు నేషనలిస్ట్ హబ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. డైలాగ్ ఈ టైటిల్ పాతగా అనిపిస్తున్నప్పటికీ కూడా చాలా కొత్త వ్యవహారం నడుస్తుంది అనేటువంటి సాయి గారు మీరు ఇందాక చెప్పారు, మీరు ట్వీట్ చేసినటువంటి సందర్భం కూడా మీరు ఇందాక మెన్షన్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏం చెప్తారు? ఓవరాల్గా కేసీఆర్ డైరెక్ట్గా బాణాన్ని రేవంత్ రెడ్డి రూపంలో బీజేపీ వైపు ఎక్కుపెడతా ఉన్నారా? ఇద్దరికి థ్రెట్ అనేది బీజేపీయా? పొలిటికల్గా వీరందరికీ రాజకీయంగా పొలిటికల్ థ్రెట్ బీజేపీయేనా? ఏం చెప్తారు? రైట్ మధు గారు, కేసీఆర్ వదిలిన బాణం రేవంతా లేకపోతే నిజంగా ఆ బాణం ఎక్కడి నుంచో తెలుగుదేశం పార్టీ వదిలిందా లేకపోతే ఇంకోట అని నేను అంటే అందులో ఆ క్లారిఫికేషన్స్ కంటే నాకు కనిపిస్తున్న క్రానాలజీ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈవెన్ వ్యూవర్స్ జనరల్ గా మనం మామూలుగా తెలుగు వార్తాపత్రికలు కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ అబ్జర్వ్ చేస్తే ఇది గత దశాబ్ద కాలంగా ఒక పేపర్ చదువుతున్న వాళ్ళకైతే అంటే ఎవ్రీ డే న్యూస్ పేపర్స్ చదువుతున్న వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విషయాలు, డాట్స్ ని కనెక్ట్ చేస్తే అయిపోతుంది స్ట్రైట్ లైన్. సో మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఒక నెరేటివ్స్ ని బిల్డ్ చేయడం అనేది ఒకటి జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో. ఎట్లాంటి నెరేటివ్స్ ని బిల్డ్ చేస్తున్నారు అని అంటే, మీరు తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, మీరు ఓవరాల్ గా భారతదేశంలోని రాజకీయాల్ని గమనించి చూస్తే భారతీయ జనతా పార్టీకి ఒక స్పష్టమైన లక్ష్యము, స్పష్టమైన ఉద్దేశము, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సిద్ధాంతము ఇవన్నీ చాలా స్పష్టంగా ఉంటాయి. దాంట్లో ఎటువంటి అరమరికలు ఉండవు. మిగతా పార్టీలన్నింటికీ ఒక సెక్యులర్ అనే ఒక ఫ్యాబ్రిక్ ని వేసుకొని, అఫ్ కోర్స్ సెక్యులర్ నిజంగా సెక్యులరా కాదా అనేది మళ్ళీ మనం అదో చర్చ. సో ఆ ఫ్యాబ్రిక్ ని వేసుకొని యాంటీ బీజేపీ అనే ఒకే ఒక్క సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని పార్టీలన్నీ కలుస్తూ ఉంటాయి. సో పార్టీలన్నీ కలిసినా కలవకపోయినా, కూటమిగా ఉన్నా ఉండకపోయినా బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకమవడం అనేది చాలా సహజంగా జరుగుతుంది. కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కొన్ని పార్టీలు అయితే ఇంకా అసలు ఎక్కడున్నా ఏం చేసినా మళ్ళీ కాంగ్రెస్ లో కలవడం అనేది కామన్ గా జరుగుతుంటది. ఇప్పుడు కన్హయ్య కుమార్ గురించి చర్చ కూడా వస్తుంది అక్కడ నేషనల్ లెవెల్లో. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కన్హయ్య కుమార్ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరబోతున్నాడు, జిగ్నేష్ మేవాని కాంగ్రెస్ లో చేరబోతున్నాడు. సో ఇక్కడ అందరూ కలిస్తే గానీ భారతీయ జనతా పార్టీని ఈరోజు మోడీని అధికారంలో నుంచి దింపలేని పరిస్థితి స్పష్టంగా జాతీయ స్థాయిలో కనబడుతోంది. తెలంగాణ గురించి మీరు ఇందాక అడిగిన రేవంత్ రెడ్డి క్వశ్చన్ లోకి వస్తే, గివ్ మీ 2 minutes నేను కంప్లీట్ చేస్తాను. రేవంత్ రెడ్డి కి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే ఆయన నేపథ్యాన్ని గమనించిన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేపథ్యం పూర్తిగా తెలుగుదేశం పార్టీకి, ఈ రోజుకి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను గర్వంగానే ఉన్నాను, గర్వంగానే ఆ రోజు నుంచి నేను ఉన్నానని ఈ రోజుకి ఆయన చెప్తున్నాడు. నాకు ఇక్కడ రిగ్రెట్స్ లేవు. తెలుగుదేశం నుంచి రావడానికి కారణం కూడా ఆయన చెప్తున్నది ఏంటంటే, తెలుగుదేశం ఇక్కడ బతికే పరిస్థితి లేదు కాబట్టి, అట్లాంటి వాతావరణం బిల్డ్ అయింది కాబట్టి నేను కాంగ్రెస్ లోకి వచ్చానని ఈ రోజుకు ఆయన అదే స్టాండ్ లో ఉన్నారు. సో ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గమనించి చూస్తే, సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అండ్ కేసీఆర్ ఇద్దరి డిఎన్ఏ ఒకటే, అదే తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ, మర్చిపోవద్దు. సో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈవెన్ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న చాలా మంది ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సో ఆ పాత పరిచయాల ద్వారా ఇంకోట కేసీఆర్ కున్న సన్నిహిత సంబంధాల వల్ల అనేక మంది టిఆర్ఎస్ పార్టీలోనే ఈ రోజు ఉన్నారు. సో బట్ కేసీఆర్ మాత్రం పొలిటికల్ గా ఏం చెప్తారంటే తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణకు వ్యతిరేక పార్టీ అంటారు. బట్ అందులో ఉన్న నాయకులు సగం మంది ఇక్కడే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆలోచించి చూస్తే, కాంగ్రెస్ కున్న ఒరిజినల్ డిఎన్ఏ మార్చుకొని ఒక ప్రాంతీయ పార్టీ తరహాలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది, విచ్ ఇస్ రేవంత్ రెడ్డి అండ్ హిస్ టీమ్. రేవంత్ రెడ్డి గ్లోరిఫికేషన్ అనే ఒకే ఒక పాయింట్ ని బేస్ చేసుకుని ఈ రోజు టీపీసీసీ పనిచేస్తోంది. దాంట్లో సందేహం అక్కర్లేదు. ఈవెన్ పిసిసికి సంబంధించిన సీనియర్ నాయకులు చాలా మంది ఆఫ్లైన్ మనతో మాట్లాడుతున్నప్పుడే చెప్తూ ఉన్నారు. సో పిసిసిలో మెయిన్ నాయకులుగా పనిచేసిన వాళ్ళు. సో ఒక ప్రాంతీయ పార్టీకి ఉండే లక్షణాలని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణలో ప్రోధి చేసుకొని, ఈ రోజు టార్గెట్ ఏంటంటే కేటీఆర్ మొన్నటికి మొన్న ఎవరు మల్లారెడ్డి అండ్ రేవంత్ రెడ్డి బూత్ పురాణం, ఈరోజు
రేవంత్ రెడ్డి ఒక సవాల్ చేస్తాడు, ఇమీడియట్లీ కేటీఆర్ దానికి స్పందిస్తాడు. సో సేమ్ సవాళ్లు అనేక సందర్భాల్లో బండి సంజయ్ చేస్తున్నారు, కిషన్ రెడ్డి గారు చేశారు, అనేక సందర్భాల్లో అనేక మంది నాయకులు, లక్ష్మణ్ గారు చేశారు, అనేక మంది నాయకులు ఎన్ని సందర్భాల్లో బీజేపీ నుంచి సవాళ్లు చేస్తున్నా, ఈరోజు మంత్రులు వచ్చి మాట్లాడుతున్నా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గానీ స్పందించారు. ఎందుకు అనంటే వీళ్ళు నా అపోనెంట్స్ అని నిర్ధారించినట్టు అవుతుంది. సో నువ్వు ఒప్పుకోకపోయినా నా అపోనెంట్స్, నేను ఇప్పుడు తలబడేది బీజేపీతోనే ఒక అనే భావాన్ని ప్రజల్లో ప్రోధి చేస్తే అది రేపు పొద్దున చాలా పెను ప్రమాదంగా మారుతుంది. కాబట్టి సో అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ నా ప్రత్యర్థి అని చెప్పే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తోంది. సో అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ మా ప్రత్యర్థి అని చెప్పడం వల్ల కాంగ్రెస్ ఊపిరి పోసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కనబడుతున్న భారతీయ జనతా పార్టీకి ఉన్న అవకాశాలు సన్నగిల్లుతాయి. సో ఇక్కడ సమస్య ఏంటంటే ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక చీలిక కల్పించి టిఆర్ఎస్ పార్టీ బయటపడాలనే ఒక వ్యూహం నడుస్తోంది. ఇది తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే అంశం. అందుకే మీరు గమనించి చూస్తే ప్రతిరోజు హెడ్లైన్స్ లో రేవంత్ రెడ్డికి సంబంధించిన వార్తకి ఇచ్చే ప్రాధాన్యత లేదు, బండి సంజయ్ వార్తకి ఇచ్చే ప్రాధాన్యత అర్థమైపోతుంది. బండి సంజయ్ పాదయాత్ర అప్రతిహతంగా 25 రోజులు ఆల్మోస్ట్ ఈ రోజుకి సబ్జెక్టివ్ కరెక్షన్ జరుగుతూ ఉన్న టైంలో ఆయన పాదయాత్రకి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఎంత, ప్రజల్లో వస్తున్న ఆ ప్రజా సమూహాన్ని చూపిస్తున్నది ఎంత, అండ్ రేవంత్ రెడ్డి గజ్వేల్ సభకి ఇచ్చిన ప్రాధాన్యత ఎంత, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న అంశాలకు హెడ్లైన్స్ లో ఇస్తున్న ప్రాధాన్యత ఎంత. సో ఇదంతా ఒక నెక్సస్, ఒక ఎకో సిస్టమ్ ఉందన్నమాట తెలుగు రాష్ట్రాల్లో. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎకో సిస్టమ్, టిఆర్ఎస్ పార్టీ కూడా దాన్ని చేజిక్కించుకున్న ఎకో సిస్టమ్. ఈ ఎకో సిస్టమ్ అంతా కూడా బీజేపీకి ఇక్కడ ఛాన్స్ లేదు అనే వాతావరణాన్ని బిల్డ్ చేస్తూ ఉంటాయి. సాయి గారు, మీ దృష్టికి ఇంకొకటి మెన్షన్ చేస్తాను. ఒకటి చిన్న గమనిస్తే ఆగస్టు 9న బండి సంజయ్ పాదయాత్ర అని స్టేట్మెంట్ ఇచ్చినప్పటి నుంచి అదే రోజు ఇంద్రవెల్లి సభ అనేటువంటిది ఆ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. తర్వాత అమిత్ షాకి సంబంధించినటువంటి సెప్టెంబర్ 17 సభ ఏదైతే ముందుగా చెప్పడం 3 నెలల నుంచే ప్రిపేర్ అయింది అమిత్ షా సభ. అదే రోజు గజ్వేల్ నియోజకవర్గం సీఎం సొంత కాన్స్టిట్యున్సీలో సభ. అసలు అంత భారీగా అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టేలాంటి వ్యాఖ్యలు, మిమ్మల్ని నెత్తి మీద కాలు పెట్టి తొక్కుకుంటా పోతా అనేటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూసినటువంటి సిచ్యువేషన్. అయినా అక్కడికి ఫ్రీ యాక్సెస్, రేవంత్ రెడ్డి సభకు యాక్సెస్ కల్పించినటువంటి పరిస్థితి. ఈరోజు బండి సంజయ్కి సంబంధించినటువంటి ముగింపు సభ, పాదయాత్ర ముగింపు సభకి సంబంధించినటువంటి ముగింపు సభలో ఇక సిరిసిల్లలో అదే రోజు నిరుద్యోగుల గర్జన అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్. వీటన్నిటిని అంటే ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ, ముఖ్యమంత్రి కొడుకు కాన్స్టిట్యున్సీ, నెక్స్ట్ ఇక హరీష్ రావు కాన్స్టిట్యున్సీ, ఇట్లా వాళ్ళని పెట్టుకుంటూ టార్గెట్ చేసుకుంటూ పోతున్నా కూడా వీళ్ళకి పర్మిషన్స్ వస్తున్నాయి. హ్యాపీగా ఎంతమంది పోయినా కూడా అసలు ఏం జరగట్లేదు అక్కడ. వారిని ఎవరు అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు అనేటువంటి విషయం పైన అంటే టీఆర్ఎస్ఏ చాలా యాక్సెస్ ఇస్తూ ఉందా రేవంత్ రెడ్డి సభలకి, సమావేశాలకి, ఇలాంటి వాటికి అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. మీరేం చెప్తారు? 2 లైన్లలో చెప్పి కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే గజ్వేలు మొన్న, రేపు సిరిసిల్ల, ఇక ఎల్లుండి హరీష్ రావుకి సంబంధించిన సిద్దిపేటన, ఎట్లా చూడాలి? పర్మిషన్ వాళ్ళే ఇస్తుర్రా? కరెక్టే మీరు అన్నట్టుగా పర్మిషన్ అనేది పెద్ద సమస్య. తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మనం అబ్జర్వ్ చేసి చూస్తే టీజేఏసీ చైర్మన్ అప్పట్లో ఉన్న కోదండరామ్ గారు పార్టీ పెడుతున్న సందర్భంలో ఎట్లాంటి పరిస్థితి ఉండే, కోదండరామ్ గారు బయటకు వచ్చి నిరుద్యోగ ర్యాలీ తీస్తానంటే ఎలాంటి పరిస్థితి ఉండేది, కోదండరామ్ గారు సమావేశాలు నిర్వహించే క్రమంలో ఆయన పైన ఒక విపరీతమైన ప్రెషర్ బిల్డ్ అయింది. ఇవన్నీ పెద్ద దూరం కాదు, సమీపమైనటువంటి గతం. ఇది చాలా మొన్న జరిగిన పరిణామాలు ఇవన్నీ. ఎవరెవరైతే రాజకీయంగా పార్టీల ద్వారా లేకపోతే కేసీఆర్ లేదా టిఆర్ఎస్ వ్యతిరేక భావనని లేదా నిరసనల్ని తెలియజేయాలని అనుకుంటే వెంటనే వాళ్ళ పైన విపరీతమైన ఉక్కుపాతం మోపిన సందర్భాలు మనం చూసాం మొన్ననే. అండ్ అనేక సందర్భాల్లో ఈవెన్ బీజేపీకి సంబంధించిన సభల్లో కూడా అట్లాంటిది కనబడుతుంది. రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత ఇమీడియట్ స్పేస్ వచ్చేసింది? ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్ కాగానే రియలీ వండర్ఫుల్ డౌట్ ఇది, నిజమే మంచి డౌట్ ఇది. ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతోంది అనే వాటికి సంబంధించి ఈ రోజున్న పరిస్థితుల్లో చూస్తే ఒక రకమైన యాంటీ టిఆర్ఎస్ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా బిల్డ్ అవుతున్న టైంలో ఈటల రాజేందర్ లాంటి వ్యక్తి బయటకు వచ్చి బహిరంగంగా విమర్శలు చేస్తున్న టైంలో హుజరాబాద్ అసెంబ్లీకి సంబంధించి ఉప ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక
ఒక వేవ్ ఒకటి బిల్డ్ అయ్యే పరిస్థితి ఉంటే దాన్ని అడ్డుకోవాలంటే, దానికి చెక్ పెట్టాలంటే ఇంకొక ప్రత్యర్థిని తయారు చేయడమే ఎగ్జాక్ట్. టిఆర్ఎస్ ముందున్న లక్ష్యం. మోస్ట్లీ డెఫినెట్లీ ఇట్లాంటి వ్యూహాలు ఎవరైనా పన్నుతారు. డెఫినెట్లీ వ్యూహాలు పన్నడం పెద్ద కొత్త ఏం కాదు. ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా అట్లాంటి వ్యూహ రచన చేయవచ్చు. బట్ దీన్ని ఎలా అధిగమిస్తారు, దీన్ని ప్రజల్లో నిజంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళగలుగుతారా, ఆల్టర్నేటివ్ టు టిఆర్ఎస్ ఎవరు అనేది బిల్డ్ చేయాల్సిన బాధ్యత ఎవరు అనే దగ్గరనే అంతా ఆధారపడి ఉంటుంది.